హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వ్లాగ్ చేస్తున్నాను. ఇప్పటికిప్పుడు అనుకున్నాను అన్నట్టు ఏం లేదు, మా అక్క వాళ్ళు మమ్మీకి సర్ప్రైజ్ చేస్తున్నారు. సో ఇది చాలా డేస్ బ్యాక్ నుండి అనుకుంటున్నారు పాపం. కాకపోతే అక్క ఇక్కడ ఉన్నప్పుడే రావాల్సింది సర్ప్రైజ్, కానీ తను వెళ్ళిపోయినా కూడా రాలేదు. చాలాసార్లు ఆన్లైన్ ఆర్డర్ బ్యాక్ వెళ్ళిపోయింది, మళ్ళీ 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 ఆర్డర్ చేశారన్నట్టు. సో ఫైనల్లీ ఈ రోజు అయితే వచ్చేసింది, అందుకని టక్కున వీడియో చేస్తున్నాను. సో ఇది దీనివల్ల ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ బ్లాగ్ చేస్తున్నానండి. మా మమ్మీ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో లేదు. ఇది అసలు ఊర్లోకి రావట్లేదు అని చెప్పేసి బయట షాప్లో పెట్టేసి వెళ్ళారు, వాళ్ళు ఇప్పుడే ఇచ్చేసి వెళ్ళారన్నట్టు. సో మమ్మీ వచ్చినాక ఇది ఓపెన్ చేసి చూపించాలి. సో అప్పటి వరకు నేను ఓపెన్ చేసి చూసేస్తాను, లైక్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. ఏం లేదు, అమ్మకి సర్ప్రైజ్ అన్నాను కానీ మీకు కాదు కదా, మమ్మీ కోసం ఫుట్ మసాజర్ అయితే ఆర్డర్ చేశారు అక్క వాళ్ళు, అక్క బావ. సో వాళ్ళ తరపున చిన్న గిఫ్ట్ అన్నట్టు. ఒక్కతే ఉంటుంది కదా, మేము కూడా ఉండము, కాలు నొప్పులు వస్తుంది అని చెప్పేసి అంటుంటుంది అని చెప్పేసి తనకు కూడా రిలాక్స్ ఫీల్ అవుతుంది అని చెప్పి చేశారు. సో అది ఎంతవరకు తనకి హెల్ప్ అవుతుందో ఏంటి తను ఎలా సర్ప్రైజ్ అవుతుంది అనేది చూపిస్తాను. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్, తను ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది ఏంటి అనేది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదే గైస్, అది వచ్చేసింది, చూసేసాము, పర్ఫెక్ట్ ఉంది, కవర్లో ఉంది. అదంతా తీసేసరికి బిస్కెట్ అవుతుందని కొంచెం బరువు అంతేం లేదు, లైట్ వెయిటే ఉంది. సో అంతా ఓపెన్ చేసేసరికి ఇలా అయితే ఉంది మిషన్. సో మమ్మీకి చూపించాలి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. అగారో కంపెనీ నుండి అయితే ఉంది ఫుట్ మసాజర్. చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతుందో. మీరారా సర్ప్రైజ్, ఇదిగో కింద చూడు, సర్ప్రైజ్. ఓపెన్ చేసి చూద్దాం, అక్కడ కూర్చో. స్వీట్ అక్క వాళ్ళు పంపించారు, ఇప్పుడే ఇచ్చిపోయారు. సురేష్ అన్న వాళ్ళు ఊర్లో వచ్చిందంట, ఇప్పుడే ఇచ్చిపోయారు. ఏమనుకుంటున్నావు మమ్మీ, ఏంటిది ఇది? ఏమనుకుంటున్నా? నువ్వు గెస్ చేయి, గెస్ చేయి, గెస్ చేయి. ఓకే, ఓపెన్ చేస్తున్నా. రెడీ? చూపేనా? చూస్తేనే కదా తెలుసు. 1 2 3 1 2 3 చెప్పు. 1 2 3. ఏమనుకుంటున్నావు? నువ్వు చీరలు అనుకున్నావు, ఎంత పెద్ద బాక్స్. యూట్యూబ్ చూస్తున్నా కానీ ఎప్పుడు చూడలేదు. ఇదేం లేదు, దీంట్లో కాలు పెట్టినావు అనుకో, నువ్వు నడవాల్సిన అవసరం లేదు, ఇదే తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడికి? నువ్వు నడవాల్సిన అవసరం లేదు, ఇదే తీసుకెళ్ళిపోతుంది ఎక్కడికంటే అక్కడికి. అదే నాకు నేను నడుచుకుంటా పోతా. నీకు కావాలా? నువ్వు నడుస్తావా? నువ్వు నడుస్తావా? ఓకే. అవును మమ్మీ, దీనిలో కాళ్ళు వేసినావు అంటే అది వెళ్ళిపోతుంది, రోబో అన్నట్టు. ఇది నీకు కాళ్ళు వస్తుందని పంపించిరా. అంటే మనిషి లాగా ఉంటది కానీ ఇదేంది? దా, ఇది ఓపెన్ చేద్దాం. ఉండు, జరిగేషు ఏమని పట్టు. వావ్, అంత బరువు ఏం లేదు. నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. ఫుట్ మసాజర్ మమ్మీ అంటే కాళ్ళు ఇందులో పెట్టినామనుకో, నీ కాళ్ళు మంచిగా మసాజ్ చేసేస్తుంది. అట్లా కాళ్ళు నొప్పి తగ్గుదా? ఒక రోజుల్లో తగ్గుదా? తగ్గడం అని కాదు కానీ ఏదో రిలాక్సేషన్ కి కొంచెం. ఇప్పుడు డే అంతా పని చేస్తావు కదా నువ్వు, వంట చేసినా ఏం చేసినా, ఇట్లా కాళ్ళు పెట్టినావంటే మంచిగా కొంచెం సేపు, ఒక అర్ధగంట, రోజు అర్ధగంట రిలాక్స్ అవ్వడానికి. కాళ్ళు కానీ ఇవి, ఈ మోకాలు కానీ చేతులు కానీ ఏమన్నా మసాజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అట్లా బాగుందా? నచ్చిందా? అది పని చేస్తే నచ్చుతుంది కానీ చూద్దాం, చూస్తా.
ఆన్ చేసి ఇక్కడ పవర్ బటన్ ఉంటది చెప్తా. ఇక్కడ పవర్ బటన్ ఉంటది. ఆటోలో కూడా ఎన్ని టైప్స్ కావాలి అని ఉంటది. ఇందులో కస్టమ్ అని 3 టైప్స్, అంటే టోకి కావాలా, పాదాలకు కావాలా, ఫింగర్స్ కి కావాలా అనేది ఇక్కడ ఉంటది. చూస్ చేసుకోవాలి. ఇక్కడ మాన్యువల్ ఎంత కావాలి, నీకు ఎంత రేంజ్ లో కావాలని, ఇది స్పీడ్, ఇది డైరెక్షన్ అన్నట్టు, ఏ సైడ్ కి కావాలనేది మార్చుకోవాలి. ఇది జస్ట్ పవర్ బటన్ ఆన్ చేస్తే మిషన్ ఆన్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఎంత రేంజ్ లో కావాలి, 1, 2, 3 అనేది ఇది పెట్టుకోవాలి. అర్థమైందా? జరుగురా కాలు పెట్టేసి. పెట్టినావా? ఇప్పుడు ఇట్లా ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా ఆన్ అయిపోద్ది. చూసినావా? మనకు ఎంత కావాలనేది, ఎంత రేంజ్ కావాలనేది. ఇది కరెక్ట్ జరుగుతుంది. ఎట్లుంది? అది ఏదో ఒత్తుకున్నాడు. ఏమనిపించింది? మస్తుంది. మసాజ్ చేస్తుందా? కింద అవి బాల్స్ లాగున్నాయి, అవి బాల్స్ లాగున్నాయి. అన్నిటికీ ఒక్కొక్కటి తగులుతున్నాయి. మస్తు అనిపిస్తుంది. నేను ఇప్పుడే చూసిన ఇది ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని. బాగుందా? మంచిగా ఉందా? పనికి వస్తుంది అంటావా? పనికి వస్తుంది. నాకు ఎందుకంటే పెయిన్ ఎక్కువ ఉంది కదా, నొప్పి లేని వాళ్ళకి బాగా అనిపించదేమో, కానీ నాకైతే మస్తు అనిపిస్తుంది. మంచిగా ఉంది కదా, మస్తు. నేను పెట్టుకొని చూడనా? ఇదేంటంటే ఎవరితోనైనా మాట్లాడుకుంటే కూడా చేసుకోవచ్చు ఈజీగా. వాళ్ళు పని చేసుకుంటూ వచ్చేసి పైన ఫోన్ చూసుకుంటూ కింద పెట్టుకోవచ్చు. ఇషమ్మా ఏదో బాగానే ఐడియా వచ్చింది అక్కకు. ఏమో నేను అసలు షాక్ అయినా. నాకు తెలుసు, ముందే చెప్పిర్రు గాని నేనే వస్తుంది. వాళ్ళు చాలా సార్లు ఆర్డర్ చేసిరంట మమ్మీ. అది ఇక్కడ వరకు ఊర్లో వరకు ఇచ్చి పోవట్లేరు. ఫైనల్ గా 3, 4, 5 టైమ్స్ చేసినాక ఈ రోజు వచ్చిందంట. ఇది అగారో మంచి కంపెనీ. ఇది నా ఆరోగ్యం కోసం మా అక్క బాగానే పట్టించుకుంది. మంచినే ఉంది. ఫుట్ ఇట్లా కింద పాదాలు ఇట్లా పెయిన్ వచ్చిన వాళ్ళు కానీ ఇది కూడా పెట్టుకోవచ్చు మమ్మీ. ఇదంతా ఇట్లా మంచి పెట్టుకొని నీకు చూపిస్తాండి. ఇప్పుడు ఫింగర్స్ కూడా బాగుంది. కింద కూడా మంచిగా ఉంటది. అక్క వాళ్ళకి ఫోన్ చేద్దాం, ఆమె కూడా పెడతారంట. నువ్వు ఆడి పెట్టేసింది. ఎట్లుంది మమ్మీ చెప్పు? మస్తు. हाय भाभी, कैसे हो? सोई थी अभी उठ के इसको नीचे लेके आएंगे, सोया था। अच्छा आपके पास सो गया था क्या? ऊपर बच्चे लोगों के साथ सो गया था। अच्छा, ऊपर टीवी देख रहे थे तो देखते सो गया। अच्छा ओए ఇది చూడు వచ్చేసింది మీ సర్ప్రైజ్. మస్తుంది బట్ థ్యాంక్ యూ సో మచ్. నా గురించి మస్తు బాగుంది బేట, బాగుంది. ఇంతకు ముందు వచ్చింది చూసిన. చాలా సార్లు ఆర్డర్ పెట్టిరు. అదే చెప్పిన నేను మమ్మీకి. వచ్చింది అసలు మన ఊరికి అసలు డెలివరీ ఇవ్వట్లేరు ప్రోడక్ట్ కదా. అవునవును, డెలివరీ క్యాన్సిల్ చేసేస్తున్నారు లాస్ట్ మూమెంట్ లో. అది హక్కు వచ్చేస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. బాగుంది బేటే, బాగుంది. మసాజ్ మస్తు చేస్తుంది. ఇది కింద అవి బాల్స్ ఉన్నాయి కదా, బాల్స్ తో మస్తు మసాజ్ అవుతుంది. అది మసాజ్ ఏమో గాని అప్పుడే అసలు ఆర్డర్ రావాల్సింది. ఇన్ని రోజులు పట్టింది నేను కన్నా. నాకైతే అది ఎట్లా తెలుసా, ఇట్లా ఏదో భూతాన్ చేతులు ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా చేసినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది బేటే. నీకు రవికి చాలా చాలా థ్యాంక్స్. నీకు చాలా 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 థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ త్వరలో నీకు
నీకు కూడా త్వరలోనే రిటర్న్ గిఫ్ట్. రిటర్న్ గిఫ్ట్ ఏం అవసరం లేదు, మేమే గిఫ్ట్ ఇవ్వాల్సిన టైం ఇది. నువ్వు మంచిగా అక్కని చూసుకొని డెలివరీ అంతా చేపించి అంతా చేసినావు కాబట్టి చిన్న గిఫ్ట్ వాళ్ళ తరపున. తర్వాత అంతా చేసి నీ కాళ్ళు అరిగిపోయేలాగా చేసుకున్నావు, అది చూసి అది చిన్న మెషిన్ అట్లా చిన్న చిన్న గిఫ్ట్ ఇప్పియాలి. అబ్బా అది నా బాధ్యత బిడ్డ, నేను నా పిల్లలకి చేసే నా బాధ్యత. బాధ్యత ఉందో నాకు అంటే అనిపిస్తుంది, 10 పెట్టిన నా వల్ల అయిపోయింది అనిపిస్తుంది. డెలివరీలో బాగుంది, చాలా బాగుంది మిషన్. ఇగో కనిపిస్తుంది. రోజు పెట్టుకో మమ్మీ, రోజు ఒక ½ అవర్ పెట్టుకో, అట్లా రోజు ½ అవర్ అంట పెట్టుకో. తలిచిపోతున్నా అంటే సాయంత్రం ఒక అరగంట పెట్టుకున్నా అనుకో, ఎక్కడ నొప్పి వస్తే అక్కడ పెట్టుకో, ఏం కాదు. అదే సరేలే మరి. సరే బాయ్ బేటే. సో అది అక్కతో మాట్లాడేసినాం, థ్యాంక్స్ చెప్పేసినాము. మాకైతే చాలా బాగా నచ్చింది, చాలా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఇది ఇంకా నేను ఎలా యూజ్ చేయాలో తర్వాత చూపిస్తాను. ఇది ఆటోమేటిక్గా 15 మినిట్స్ తర్వాత అదే బంద్ అయిపోతుంది మమ్మీ, అదే ఆఫ్ అయిపోతుంది. నువ్వు జస్ట్ ఇక్కడ ఆన్ చేసుకొని అక్కడ ఆన్ చేసుకో, అన్ని సెట్టింగ్స్ ముందే ఆన్ చేసేసిన నేను. నువ్వు జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది, మేము ఎవ్వరు లేనప్పుడు కూడా. 15 మినిట్స్ కావాలంటే ఒక సరిపోలేదంటే ఇంకా 15 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు డైలీ. అదండి వ్లాగ్. మా అక్క వాళ్ళు మా మమ్మీకి సర్ప్రైజ్ ఇచ్చారు. సో మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు మీ మమ్మీ వాళ్ళు మీ ఇంట్లో ఎవరికైనా ఇలా మోకాల నొప్పులు కానీ కింద కాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు అనిపిస్తే ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు. సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు ఎవ్రీ వన్ గైస్. బాయ్.